ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి కె శ్రీనివాస్ గారు. వర్తమాన రాజకీయ అంశాల మీద శ్రీనివాస్ గారి విశ్లేషణని ఈ సంభాషణలో తెలుసుకుందాం. కాంగ్రెస్ మీద ప్రేమ కన్నా కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటు అనేది బలంగానే ముందుకొచ్చినటువంటి విషయం. అయితే ఇప్పటి కాంగ్రెస్, ఈ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన భాష కూడా ఏమీ, ఇంకా చెప్పాలి అంటే చాలా జెండర్ ఇది దాంతో అంటే వివక్షతో నడుస్తున్నటువంటి లాంగ్వేజ్ అది ఒకటైతే ఆయన తీసుకుంటున్నటువంటి ఆయన అంటే 6 పథకాలు దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీ ప్రణాళికలో పెట్టారు. కానీ ఏడోది కూడా ఆయన ఇక్కడ చెప్పారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ. ఎందుకు అని అంటే ఆ వ్యవస్థలు ధ్వంసం అవ్వటము. కానీ ఇప్పుడు వెళుతున్నటువంటి దాంట్లో ఆ సూచనలు అయితే కనిపించట్లేదు. ప్రజాస్వామ్యం అనేటటువంటి అంటే హరగోపాల్ గారి మీద కూడా మళ్ళీ ఒక నిర్బంధం లాంటి దాన్ని తీసుకొచ్చిన, అంటే తెలిసి చేశారా తెలియక చేశారా అనేది చర్చ కాదు, కానీ వ్యవస్థ అట్లా నడుస్తుంది. ఏమంటారు అంటే ఇప్పుడు లగచర్లు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, 5 అంటే ఈ తెస్తున్నటువంటి పెట్టుబడులకి వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఉద్యోగాలకి మధ్య చాలా అంతరం అయితే ఉన్నది. అంటే ప్రకటించే పెట్టుబడులన్నీ అవే వాస్తవ రూపం ధరించవండి. అక్కడ ఎంఓఈలు లాంటివి చేసుకుంటారు, లేదంటే ఒక అవగాహన ఉంటుంది తప్ప వాటి రోడ్ మ్యాప్ ఉండదు. అవి వాస్తవ రూపం ధరించేసరికి దాంట్లో సగం పాతికి కూడా అవి వాస్తవ రూపం ధరించవు. దానికి రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ, రేవంత్ కానీ ఈ 20 సంవత్సరాల్లో దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చామని చెప్తున్న పెట్టుబడులన్నీ కలిపితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కోటీశ్వరుడు కావచ్చు, అంత డబ్బు. కానీ అవేమి వాస్తవ రూపంలోకి రావు. కాబట్టి దాన్ని మనం కన్సిడరేషన్ అయితే అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ జరుగుతాయి, పారిశ్రామికవేత్తలు కలుస్తారు, దేశాల వాళ్ళ దేశాధినేతలు అందరూ కూడా వాళ్ళ మార్కెట్ని అమ్ముకోవటానికో వాళ్ళకి పెట్టుబడులు తీసుకెళ్ళటానికో వస్తారు. అక్కడ ఈ గ్లోబలైజేషన్ తర్వాత వచ్చింది ఏంటంటే దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు అందరూ కూడా సేల్స్ పర్సన్స్గా, సేల్స్ రిప్రజెంటేటివ్గా మారిపోయినారు. మోడీ గారి సంగతి తెలుసు కదా, ఆయన ప్రతి దేశానికి వెళ్ళి అదాని గారికి కాంట్రాక్ట్లు ఇవ్వని అడుగుతాడు. కాబట్టి వీళ్ళు కూడా అంతే, వెళ్ళి కొత్త పెట్టుబడులు వస్తే ఏదో రాష్ట్రానికి చూపించచ్చు, ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్తారు. లేదా మా దగ్గర ఇది ఉంది, ఇక్కడ వచ్చి మీరు పెట్టుబడి పెట్టండి. మన దగ్గర ఉన్నది ఏంటి అని చెప్పాలి వాళ్ళు. మా దగ్గర భూమి ఉంది ఇస్తామని చెప్తారు, మా దగ్గర అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది ఇస్తామంటారు. శ్రమ ఇంట్లో వాళ్ళు ఏమో తయారీ పెట్టట్లేదు, వాళ్ళందరూ ఏవో పెద్ద టెక్నికల్ ప్రొడక్షను లేదా ఐటీలో పెడతారనుకోండి, వారికి ఎట్లాగో స్కిల్డ్ పీపులే కావాలి. అన్స్కిల్డ్ పీపుల్ వాచ్మెన్లుగా, స్వీపర్లుగా మన వాళ్ళు ఎట్లాగో లోకల్ వాళ్ళు పనికి వస్తారు. శ్రమశక్తి తర్వాత పెట్టుబడుల విషయంలో కూడా సృజనాత్మకంగా ఆలోచించడం ఏమీ లేదు. కాబట్టి అందరూ ఇంతకుముందున్న ప్రభుత్వాల్లాగే మన దగ్గర ఇవి ఉన్నాయి, ఇక్కడికి వచ్చి పరిశ్రమ పెట్టండి, మీకు సానుకూలమైన వాతావరణం, ప్రశాంత వాతావరణం అని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో పీస్ఫుల్ హైదరాబాద్ అనేది కూడా దాంట్లో ఒక ఫ్యాక్టర్. దానికి హైదరాబాద్లో శాంతి భద్రత నిర్వహణ, తెలంగాణలో శాంతి భద్రత నిర్వహణ కూడా ఈ పెట్టుబడుల కోసమే అని చెప్తున్నారు చాలా వరకు. అంతే తప్ప దాంట్లో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు తెలంగాణను దీనికి హబ్ చేస్తాము, దీన్ని కేంద్రం చేస్తాము అనే అటువంటి ఒక ప్రత్యేకమైన విధానం కానీ దార్శనిక ముందు చూపు కానీ ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అనేక కారణాల వల్ల అధికారంలోకి వచ్చింది. ఒకటి, 10 సంవత్సరాలు అయింది, బీఆర్ఎస్ మీద అసంతృప్తి ఒక తీవ్ర స్థాయికి, డిసెసివ్ స్థాయికి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది, ఒక బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని మరింత పెంచడానికి, వ్యతిరేకత ఆధారంగా ప్రజల్ని సమీకరించడానికి, సెక్యులర్
రాజకీయాలు ప్రోత్సహించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా క్రియాశీలంగా ఉండటం అనేది ఒకటి. ఈ రెండు కారణాల వల్ల అది గెలిచింది. సో దీంట్లో బీఆర్ఎస్ వీటన్నిటికీ ఈ రెండు కారణాలు 2018లో కూడా ఉన్నాయి. కానీ అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో సమర్థమైన నాయకత్వం లేకపోవటము, ఉన్నా కానీ చంద్రబాబుతో అలయన్స్ పెట్టుకోవడాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవటం కారణం వల్ల అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని తన లౌడ్గా విమర్శించడం ద్వారా, ఆయన పద్ధతిలో మీరు ఇందాక అన్నారు కదా, ఎటువంటి జెండర్ సెన్సిటివ్ కానీ ఏది లేకుండా ఒక దూషణ పద్ధతిలో నిందిస్తుండటం వల్ల ప్రజల్లో అదొక రకమైన సానుకూలత ఆయనకు ఏర్పడింది. ప్రజల మనసులో ఉన్నదాన్ని ఆయన బాగా చెప్తున్నాడు. పైగా ఆయన కన్సిస్టెంట్గా ఉన్నాడు. ఈయన వైబుల్ ఆల్టర్నేటివ్ అని కాంగ్రెస్లో వైబుల్ లీడర్ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగింది, ఆనాటి వాతావరణం కలిగించింది. ఎప్పుడైతే మార్పు అవసరమని ప్రజలకు అన్వేషించారో, ఆ మార్పును ఫలానా వాళ్ళ ఫేవర్లో ఆ మార్పును తీసుకురావచ్చు అని ప్రజలకు సూచన అందిందో, అప్పుడు అది వాస్తవ రూపం ధరిస్తుంది. చాలా సంస్థలు, గ్రూపులు కూడా పనిచేసినాయి. కాబట్టి రెండు, కాంగ్రెస్ పార్టీ దాన్ని మార్పును తీసుకురాగలుగుతుంది అని నమ్మకం రావటం, మార్పును నాయకత్వం వహించగలుగుతుందనే నమ్మకం రావటం, ఉన్న ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి కలగటం, ఈ రెండింటికి ఈ మార్పును ఫెసిలిటేట్ చేయడానికి అనేక పౌర సంస్థలు అవి ఇన్వాల్వ్ కావటం, ఇవన్నీ కారణాల వల్ల రేవంత్ రెడ్డి వచ్చినారు. రేవంత్ రెడ్డి 6 హామీలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన హామీలు. నిజానికి అది కూడా ఏంటంటే వాళ్ళు రాజకీయమైన పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల చేస్తుంది. రాజకీయమైన పోరాటాన్ని పూర్తిగా నిర్వహించే శక్తి కానీ ఆ నిబద్ధత కానీ లేక చాలా వాళ్ళు జనాకర్షణ వాగ్దానాలతోనే ఎన్నికల్లోకి వస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలు చూడండి, బీజేపీ కూడా వస్తుంది. ఈ దేశంలో చాలా ఎక్కువ ఆకర్షణ, ఎక్కువ బలం ఉన్న సిద్ధాంతం వాళ్ళదే కదా. అయినా కానీ ఢిల్లీ విషయంలో వాళ్ళకి అప్రమత్తం ఉంది కాబట్టి 2,500 రూపాయలు ఏదో ప్రతి మహిళకు చాలా ఉచితాలు చాలా ప్రకటించారు. కాబట్టి వీళ్ళందరూ సైద్ధాంతికంగా దివాలా తీసి ఈ పథకాలు ప్రవేశపెడుతున్నారు కదా. ఈ పథకాలు ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, ఒకటి దీర్ఘకాలికంగా ఫలితాలు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే క్రమంగా జీవితాలు మెరుగుపడతాయి. వీళ్ళు ఎట్లాగో అది చేయరు కాబట్టి పెన్షన్లో ఇంకోటి ఇస్తే ఈ లాభం ఏదన్నా దక్కింది కదా అనుకుంటూ దాన్నైనా ఇచ్చేవాళ్ళు చాలు అనే పద్ధతిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి 6 గ్యారెంటీలు ఎక్కువగా ఉచిత పథకాలు, పెన్షన్లు పెంచటాలు ఇవే ఉన్నాయి కదా. ఇంకోటి కొన్ని కొనసాగించే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్కు ధీటుగా, బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కొన్ని వాగ్దానాలు చేశారు. రాజకీయంగా దిగుంటున్నారు, ముఖాముఖి సమవుజ్జీలుగా ఉన్నారు, వాగ్దానాలు చేయడంలో సమవుజ్జీగా ఉన్నారు. కాబట్టి సమవుజ్జీలు అనే ఇంప్రెషన్ ప్రజల్లో పడిన తర్వాత వాళ్ళు మార్పు కావాలనుకున్నప్పుడు సహజంగానే కొత్త వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. అట్లా చేసుకున్నారు. వీళ్ళకి ఆయన 6 గ్యారంటీలని ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. 7వ గ్యారంటీ కూడా అనధికారికంగా ఆయన ఇచ్చిన 7వ గ్యారంటీని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేకపోవడానికి ఆర్థికపరమైన కారణాలు, ప్రణాళికాపరమైన కారణాలు చాలా ఉన్నాయి. ఆయన చేతిలో లేని కారణాలు. బహుశా 7వ దాన్ని కూడా చేయలేకపోవడానికి ఆయన చేతిలో లేని కారణాలు కానీ, లేదా ఎట్లా ఇప్పుడు ఎందుకంటే అసంతృప్తి పెరుగుతున్నప్పుడు దాన్ని యాక్చువల్ రాజకీయంగా డీల్ చేసి దాన్ని పరిష్కరించి ప్రజలకు దగ్గరగా వెళ్ళి ప్రజలకు నచ్చజెప్పి లేదా ప్రజల సమస్యలు తీర్చి చేయాలి. అవి చేసే ప్రాసెస్ లేదు అనుకోండి, కుదరదు అనుకోండి, ప్రజల మీద బలప్రయోగం చేయాలి. బలప్రయోగం చేయడం అంటే పోలీస్ యంత్రాంగం మీద, శాంతి భద్రతల యంత్రాంగం మీద ఆధారపడటం. రాజకీయ వైఫల్యాలకి ఏమంటాం, శాంతి భద్రతల యంత్రాంగం మీద, పోలీస్ యంత్రాంగం మీద దానిలో వచ్చే సమస్యలు దీని ద్వారా పరిష్కరించుకోవాలనుకోవడం. కాబట్టి పోలీస్ యంత్రాంగం మీద, శాంతి భద్రతల యంత్రాంగం మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఆయన పౌర హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటం కానీ, ఆ కమిట్మెంట్కి నిలబడటం కానీ జరగదు. సో గ్రాడ్యువల్గా ఏ ప్రభుత్వమైనా తన పాపులారిటీని కోల్పోతున్న దశలో బ్యూరోక్రసీ మీద, పోలీస్ మీద ఆధారపడటం పెరుగుతుంది. పొలిటికల్గా ఫంక్షన్ చేయడం మానేసి బ్యూరోక్రాటిక్గా దీంట్లో ఫోర్స్ ద్వారా
ఫంక్షన్ చేయటం మొదలవుతుంది. కాబట్టి నిజానికి అందువల్ల చాలామంది అధికారంలోకి వచ్చిన కొత్తలోనే పొలిటికల్ ఎలిమెంట్ కాస్త బలంగా యాక్టివ్గా ఉన్న టైంలోనే ప్రభుత్వాన్ని ఇంప్రెస్ చేయాలి, ప్రభుత్వం చేత పని చేయించుకోవాలని తాపత్రయపడ్డారు. కానీ మీకు అది తెలంగాణ లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి వారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా డిఫికల్ట్. సరే ఆయన వ్యక్తిగత లక్షణాలు, స్వభావం, నాయకత్వ ప్రతిభ అవన్నీ పక్కన పెట్టండి, ఆయనకు బోల్డంతమంది పోటీదారులు ఉన్నారు పార్టీలోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎక్కడ తర్వాత అంతా ఓటమే, కర్ణాటక, తెలంగాణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని భరించవలసిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీద ఉంది. వాళ్ళ ఎన్నికల ఖర్చుల దగ్గర నుంచి అన్నింటిలో ఆదుకోవాల్సిన అవసరం, చేయూత ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఇదే ఉంది. వీటిలో ఈ రాష్ట్ర ఖజానా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికే సరిపోవటం లేదు అసలు. దానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లే. వాళ్ళు ఇస్తున్న రాష్ట్ర బడ్జెట్కి, వాళ్ళు చెప్తున్న వాగ్దానాలకి బ్యాలెన్స్ కుదరకపోతే ఏం చేయాలి? ఇక్కడ చంద్రబాబు పరిస్థితి అదే. ఈయనది సంవత్సరం దాటింది, చంద్రబాబుతో కనీసం 6 నెలలు కూడా కాలేదు, ఆల్రెడీ అసంతృప్తి మొదలైంది. చంద్రబాబుకి తెలుగుదేశం అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు పట్ల పెద విరచడం మొదలైంది. ఎందుకంటే ఆయన డెలివరీ చేయలేకపోతున్నాడు. ఈయన కేసీఆర్ మీద, కేటీఆర్ మీద బ్లేమ్ చేసి వాళ్ళ తప్పుల వల్లనే ఇదంతా పరిస్థితి అన్నట్టు ఈయన చెప్తుంటే ఆయన ఇంకా జగన్ మీదనే బ్లేమ్ చేస్తున్నాడు. ప్రజలు బాగానే ఉంటుంది, కరెక్టే. వాళ్ళు ప్రజలకు ఏంటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత ఇంకా మనసు నుంచి పోలేదు, రేవంత్ రెడ్డి వైఫల్యం ఇంకా పూర్తిగా నాటుకోలేదు, కాబట్టి బాగానే ఉంది. కానీ కొంతకాలానికి ఎంతకాలం పాత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటావు, నువ్వేదో చేయరాదా అనే పరిస్థితి వస్తుంది కదా. ఆల్రెడీ చాలా చోట్ల ఇప్పుడు మూసీ కావచ్చు, లగచర్లలో కావచ్చు, అంశాలన్నీ నడుస్తున్నాయి కదా. కాబట్టి ఆయన పరిస్థితి ఏంటంటే ఇంత పార్టీలో, గవర్నమెంట్లో ఉన్న అవరోధాలన్నింటినీ ఎదుర్కొంటూ ఆర్థికపరమైన లిమిటేషన్స్ దాటుకొని ఆయన డెలివరీ చేయాలి. అది చేసే అవకాశం లేదు. అంటే దాన్ని ఆయన ఎట్లా పరిష్కరించుకుంటాడని చూడాలి. రాను ప్రజల నుంచి అసంతృప్తి పెరుగుతుంది, ఆయన పార్టీ లోపల నుంచి కూడా వర్గీకరణ అనేది మళ్ళీ ప్రధానమైన చర్చగా ముందుకు వచ్చింది. అయితే ఈ సందర్భంలో అంటే ఈ మాదిగల మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి చర్చా వాతావరణం కాకుండా కొంచెం విద్వేషం రెచ్చగొట్టే అంశాలుగా నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే ఈ 2 వర్గాలని ఒక దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగిన వేదికలు కానీ, వ్యక్తులు కానీ ఉన్నారా? ఉంటే ఎలా జరిగితే బాగుంటుందని ఆ ప్రయత్నాలు కొంతమంది చేసినట్టున్నారు. శంకరన్ గారు చేశారు ఒక టైంలో. ఈ మధ్య కూడా ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కమిషన్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడున్న ఉద్రిక్తతలు, వేడి ఎట్లా ఉందంటే మధ్యలో హితబోధ చేసే వాళ్ళని కూడా 2 పక్షాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకళ్ళు దూషించడం, వెర్బల్ దాడి చేయటం, ట్రోల్ చేయటం లాంటివి జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. కాబట్టి ఇతర పక్షాల వాళ్ళు అంటే స్టేక్ హోల్డర్స్ కాకుండా బయట ఐడియాలజికల్ రీజన్స్ రీత్యా న్యాయ దృష్టి నుంచి దాన్ని ఉద్యమాన్ని సమర్థించిన వాళ్ళు, లేదంటే కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కల్పించుకోవటానికి వెనకాడుతున్నారు. అదొకటి వాతావరణం చూస్తున్నాం. దీంట్లో స్పష్టంగా ఇది చేయాలి, ఇది న్యాయమైన పద్ధతి అనేది చెప్పడం, బయట వాళ్ళు చెప్పడం సరైనది కాదు. కానీ ఏదైనా వర్గీకరణ అనే డిమాండ్ న్యాయంలో అంతర్గత న్యాయం అనే విలువకు సంబంధించింది. ఒక శ్రేణికి, ఒక వర్గానికి, జనవర్గానికి న్యాయం చేయటం అంటే ఆ జనవర్గంలో ఉండే అంతర్గత శ్రేణుల్లో కూడా న్యాయం ఉండాలి కదా. నేను అది వేరే సందర్భంలో కూడా చెప్పాను, నాకు సభలో కూడా చెప్పాను, వాళ్ళ సభలో, ఎంఆర్పిఎస్ వాళ్ళ సభలోనే చెప్పాను. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం, బ్రిటిష్ వాళ్ళు పోవటం న్యాయం అని గాంధీ అనుకున్నాడు. అది న్యాయమే. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం లోపల వేరువేరు
జనాలు ఉన్నారు కదా, వేరు కులాల వాళ్ళు ఉన్నారు కదా, మతాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మధ్య న్యాయం అక్కర్లేదా అని అడిగాడు అంబేద్కర్. సో మీరు ఈ లోపల అన్యాయాన్ని అట్లాగే వదిలేసి స్వాతంత్రం ఇచ్చిపోతే ఎట్లా అని బ్రిటిష్ వాళ్ళని అడిగాడు. అట్లాగే వర్గీకరణ అనేది ఆల్రెడీ రిజర్వేషన్ల న్యాయం మీద వచ్చిన ప్రశ్న. రిజర్వేషన్లు న్యాయమైనవి, కానీ రిజర్వేషన్ లోపల అంతర్గత విభజన ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ లోపల అంతర్గత న్యాయం లేకపోతే అవి న్యాయం కాదు అనే ప్రాతిపదిక మీద చాలా మంది దాన్ని వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించాం. అస్తిత్వ ఉద్యమాల ఉనికే అక్కడి నుంచి వచ్చింది, అది ఈ అంతర్గత న్యాయం నుంచి. ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగే క్రమంలో కూడా, వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఈ వర్గీకరణ వల్ల మాలలు, మాదిగలు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు వీళ్ళందరూ కూడా దీని స్టేక్ హోల్డర్స్, దీని పర్యవసానాలకి దాన్ని ప్రభావితం అయ్యేవాళ్ళు, లేదా దీని ఫలితాలను అనుభవించేవాళ్ళు కదా. దీని వీళ్ళందరూ మధ్య కూడా పంపకం అనేది న్యాయంగా జరగాలి. న్యాయం అనే దానికి నిర్వచనం ఎట్లా ఇస్తాము? ఐదర్ జనాభా ప్రాతిపదికన జరగాలి, చారిత్రకంగా ఎవరు ప్రివిలేజ్ పొందారు, ఎవరు అసలు ప్రివిలేజ్ పొందలేదు, వాళ్ళల్లో కూడా అంతర్గత వెనుకబాటుతనం ఎట్లా ఉంది, కొద్దిగా సాపేక్షమైన బెటర్మెంట్ ఎవరికి ఉంది, ఇవన్నీ ఈ అంశాలు అనేకం పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసమే కమిషన్ లాంటివి ఏర్పాటు చేసి దాని ప్రాతిపదికను నిర్ణయించమన్నాం. జనాభా లెక్కలు అంటే ఏ జనాభా లెక్కలు అనే సమస్య ఉంది. తర్వాత వీళ్ళ మధ్యలో ఇంతకాలం ఈ సెక్షన్స్ ఎక్కువ అనుభవించారు, లేదు ఇప్పుడు వర్గీకరణ వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో కూడా ఈ సెక్షన్ బెటర్ ఆఫ్గా ఉన్నారు మిగతా వాళ్ళకంటే. అసలు రాని వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ సంగతి ఏంటి? మరి చాలా ఎక్కువ ఉపకులాలు ఉన్నాయనుకోండి, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, కానీ వాళ్ళ జనాభా చూస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉంది. కేవలం జనాభా నిష్పత్తిలో మాత్రమే వాళ్ళకి ఇస్తే న్యాయం జరుగుతుందా? ఉద్యోగాలు అనేవి రొటేషన్ రోస్టర్ పద్ధతి నిర్వచిస్తే కొన్ని కులాల వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి దశాబ్దాలు పట్టవచ్చు. కాబట్టి ఈ అన్నిటినీ పరిశీలనకు తీసుకొని ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉంటారో వాళ్ళు చేయాలి అది. అట్లా న్యాయ నిర్ణేతలు నిర్ణయించే ముందు వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరిస్తారు, వీళ్ళందరూ పిటిషన్లు మహాజర్లు ఇస్తారు. పైగా బయట కూడా ఉద్యమ మీటింగ్లు పెట్టి, సదస్సులు పెట్టి, ఊరేగింపులు తీసి తమ వాయిస్ని గట్టిగా వినిపించి ప్రెషర్ కూడా తీసుకొస్తారు. ఇది ప్రజాస్వామికమైన ప్రక్రియ, ఇట్లా చేసుకోవచ్చు. మాలవాళ్ళు కూడా వాళ్ళలో కొన్ని సెక్షన్స్, వాళ్ళలో కొందరు ప్రాబల్యమైన సంఘాలకు నాయకత్వం వహించిన వాళ్ళు వ్యతిరేకించిన మాట నిజమే, వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నిర్ణయం అయిపోయింది కదా. అంటే నిర్ణయం అయిపోవడం అంటే ఇప్పుడు వర్గీకరణ చేయడానికి అనువైన పరిస్థితులు వచ్చినాయి కదా. వచ్చినప్పుడు జరిగే పంపకం అనేది వాళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో, చర్చల ప్రాసెస్లో పాలుపంచుకొని తమకు రావాల్సిన న్యాయమైన వాటాన్ని పొందటానికి వాళ్ళు ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం అనేది మిత్రపూర్వకంగా, సామరస్యపూర్వకంగా జరిగితేనే ఫలితం బాగుంటుంది. కాబట్టి దాంట్లో పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు వర్గీకరణ న్యాయం అని చెప్పడంలో ఒక స్థూలమైన న్యాయాన్ని చెప్తున్నాము. దాంట్లో ఇప్పుడు అంతర్గతంగా ఇప్పుడు వస్తున్న వివాదం ఏదైతే ఉందో, ఇంత కావాలి, ఇంత కావాలి, మాకు ఇంతే వస్తుంది, లేదా మేము ఇంతగా అర్హులము అని ఒక్కొక్కళ్ళు చేస్తున్న క్లెయిమ్స్ ఉన్నాయి కదా, అవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆ సూక్ష్మమైన విషయాల గురించి అమలులోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉండొచ్చు. పరిష్కారం అవకాశం ఉంది. అంటే ముందే దానికి సంబంధించిన ఏర్పాట్లు అది చేసుకోవాలి, దానికి కట్టుదిట్టాలు చేసుకోవాలనుకుంటే మనం ఏదైతే కమిషన్ నిర్ణయిస్తుందో ఆ కమిషన్ ముందు వాళ్ళందరూ తమకు సంబంధించిన దాన్ని గడువు కూడా పొడిగించినట్టున్నారు కొన్ని నెల రోజులు. దాని ముందు ఒక పకడ్బందీగా వాదనలు నిర్మించాలి. వాదనలు నిర్మించిన తర్వాత ఆ వాదనల ఆధారంగా ప్రభుత్వానికి వాళ్ళు రికమెండ్ చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో అన్యాయం ఉంటే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. ఈ ప్రక్రియ అంతిమంగా అందరికీ ఆమోదయోగ్యమైన న్యాయం జరిగే వరకు కొనసాగుతూనే ఉంటుంది. కానీ దీంట్లో న్యాయం కోసం పోరాడారు కాబట్టి, తామదే న్యాయం అనుకుని పోరాడారు కాబట్టి, దీంట్లో పోరాడిన వాళ్ళందరూ, అనుకూలంగా వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరూ కూడా ఆ న్యాయభావన అనే దానికే ప్రాముఖ్యం ఇచ్చి మా జనాభా మాకు రావాలి, మాకే ఎక్కువ హక్కు ఉంది అని కాకుండా ఉన్న విషయాలు అందరితో పంచుకునే స్పిరిట్ ఇప్పుడైనా తీసుకొస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం. ఆ స్పిరిట్ రావటానికి న్యాయ దృష్టితోటి దాన్ని, ఆ సమస్య, ఆ ఇష్యూని సమర్థించిన వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడటానికి అంటే మాట సహాయం చేయగలరు. కానీ అంతిమంగా ఇక్కడ ఏమవుతుందంటే ప్రయోజనాలు కదా, ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్స్, దాంట్లో ఇమిడి ఉన్న భవిష్యత్తు. కాబట్టి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు తమ నిగ్రహాన్ని కోల్పోకుండా
తమకు రావాల్సింది పొందాలి, ఇతరులకు రావాల్సింది ఇవ్వాలి. ఇంకొక ప్రధానమైనటువంటి విషయము అంటే బహుశా తెలంగాణ సమాజము అతలాకుతలమైన ఎన్కౌంటర్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున మనుషుల్ని కోల్పోయింది. అది ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది ఛత్తీస్గఢ్ వరకు కూడా. కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అదే పాలసీని ఎంతో కొంత అమలు చేస్తూ వచ్చారు. అంటే వీటి వెనకాల ఉండేటటువంటి అంశం ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, సివిల్ సొసైటీ మాట్లాడని స్థితిని మనం చూస్తున్నాం. మాట్లాడినా చాలా బలహీనంగా, సివిల్ సొసైటీలో కూడా అందరూ కాకుండా కొన్ని సెక్షన్స్ బలహీనంగా మాట్లాడుతున్నారు తప్ప ఆ వాయిస్, ఆ గొంతు పెగలటానికి ఎక్కడ వేదికలు లేవు, ఆస్కారం లేదు. అది ఒత్తిడిగా మారే అవకాశం లేదు. అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 15-20 ఏళ్ల క్రితం ఎటువంటి స్థితి ఉన్నప్పుడు కనీసం మాట్లాడటానికి పౌర సమాజంలో కొన్ని గొంతులు, బలమైన గొంతులు ఉన్నాయి. 2005, 2006, 2007 ఆ ప్రాంతాల్లో బలమైన గొంతులు మాత్రం ఆ ప్రాసెస్ ఏమి ఆగలేదు. కానీ ఏంటంటే ఒక ప్రజాస్వామ్య స్వరం అనేది వినిపించడం అనేది, ప్రభుత్వానికి ఒత్తిడి తెలియడం అనేది ఏదో ఉండేది. ఛత్తీస్గఢ్ లాంటి ఆదివాసీ రాష్ట్రంలో అక్కడ మనకంటే చాలా బలహీనమైన పౌర సమాజం ఉంది. అది మనం తేడా చూస్తున్నాం. దక్షిణాదిలో ఉన్నట్టుగా పౌర సమాజం ఉత్తరాదిలో లేదు. ఉత్తరాది వాళ్ళు దేశ రాజధానిలో ఉండే మేధావులు అది వేరు, కానీ స్థానికంగా పౌర సమాజం అంత బలంగా లేకపోవడం అనేది చూస్తాం. అది తీవ్రమైన నిర్బంధంలో అక్కడి నుంచి కూడా ఏం వాయిస్ రావట్లేదు. ఈ వాయిస్ వచ్చే విషయాన్ని యాంటిసిపేట్ చేసి ముందు ఒక తీవ్రమైన చర్య తీసుకునే ముందు దానికి తగిన కట్టుదిట్టాలు చేసుకోవాలి కదా. అందరికి ఇళ్లకు తాళాలు పెట్టి దొంగవాడు ఒక ఇంట్లో దొంగతనం చేస్తాడు. కాబట్టి అందరి నోళ్ళు కట్టేసిన తర్వాత దాడికి పాల్పడాలని భద్రతా యంత్రాంగం భీమా కొరేగాం లాంటి కేసులో దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామికవాదుల్ని, హక్కులవాదుల్ని, ఈ నక్సల్ ఉద్యమాన్ని ప్రజాస్వామిక ఉద్యమంగా పరిగణించే వాళ్ళని అందరినీ కూడా తీవ్రమైన కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టేసరికి మొత్తానికి అది దేశవ్యాప్తంగా ఉండే పౌర సమాజానికి ఒక సంకేతం వెళ్ళింది. ఎవరైతే మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారో, అంటే వాళ్ళొక్కళ్ళే కాదు, వాళ్ళ వెనక ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ రకరకాల భద్రతా ఏజెన్సీలు కేసుల్లో పెట్టి మొత్తానికి అందరినీ మౌనంగా ఉండేట్టుగా చేశారు. అది స్పష్టంగా కనపడుతుంది. నేను అనుకుంటాను దీంట్లో అప్రస్తుతం కావచ్చు, కానీ నక్సలైట్ల విషయంలో తను తీసుకునే చర్య విషయంలో భారతీయ సమాజాన్ని, భారతీయ పౌర సమాజాన్ని కూడా మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం చేసిన తర్వాతే ఈ కగారు నిర్వహిస్తుంది. వాళ్ళు సమ్మతి పొందిన తర్వాత ఏం పని చేయగలరు అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ సమ్మతి ఇట్లాగే కొనసాగితే రేపొద్దున అయిపోతుంది. ఛత్తీస్గఢ్, అబోజ్మాడు బహుశా నల్లమల్లాకి అయిపోవచ్చు, అక్కడ ఎవరు ఉండకపోవచ్చు. కానీ నెక్స్ట్ ఏంటి, వాళ్ళ జాబితాలో ఎవరు ఉన్నారో మన అందరికీ తెలుసు కదా. కాబట్టి అంటే నిర్బంధం అనేది అవసరమైతే, అనవసరంగా ఎవరు నిర్బంధం ప్రయోగించరు. అవసరమైతే తనకి ప్రతిగా వచ్చే వాయిసెస్ని అణిచివేయాలనుకుంటే ప్రతిగా ఉన్న వాయిసెస్ చాలా ఉన్నాయి దేశంలో. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తమ దాకా రాకుండా ఆపడం కోసమైనా ఆపరేషన్ కగార్ లాంటి వాటిని వ్యతిరేకించాలి, కానీ ఆ ఓరియంటేషన్ భారతీయ సమాజంలో కనిపించట్లేదు. దాని పట్ల ఉదాసీనత ఉంది, నిర్లిప్తత ఉంది, ఒక మౌనం ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అన్ని మానవ ప్రయత్నాలకి వేదిక, ఆస్కారం ఉండాలి. నేను అనుకుంటాను తప్పనిసరిగా మనుషులు ఇంత ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళు తమ తప్పులు తెలుసుకోరా, ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటారు. తమ నడిచే మార్గంలో తప్పులు ఉండుంటే రేపు పొద్దున తెలుసుకుంటారు తప్పనిసరిగా. వాళ్ళు చచ్చిపోతున్నందుకు కనీసం బాధపడటం అందరి కర్తవ్యం, దాన్ని ఏమీ చేయలేకపోయినా. తర్వాత ఎవరికి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, వాళ్ళు ఏ జీవిత రంగంలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే అక్కడ వాళ్ళు చేయగలిగిందని ఒక అంగుళం మేరకు సమాజం అంటే అంగుళం మేరకు పరిస్థితులు మార్చడం, కొంచెం కొంత స్పేస్ని పెంచడం అనేది చేయడం అనేది కనీస కర్తవ్యం.
చివరిగా అంటే సోషల్ మీడియా చాలా ప్రధానమైపోయినటువంటి అంటే ఆల్టర్నేటివ్ మీడియాగా నడుస్తున్నటువంటి సమయంలో మీరు ప్రధాన మీడియా నుంచి డిజిటల్ మీడియాలోకి వస్తున్నారు. అంటే ఈ డిజిటల్ యుగంలో యువతరం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎందుకంటే వాళ్ళు అందిపుచ్చుకున్నంతగా సాంకేతికతని మన తరం అందిపుచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ యువతరం తమ లక్ష్యాల వైపు లేకపోతే తమ మార్గం వైపు అస్పష్టతతో ఉన్నారు అనేటటువంటిది చాలా వైపుల నుంచి వచ్చే విమర్శ ఒకటి. బహుశా మనందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి సమయంలో అంటే మీరు రూపొందించబోతున్నటువంటి మీడియాని అటు తెలంగాణ ఆకాంక్షకి అనుగుణంగా అదే సమయంలో మొత్తం పరిస్థితుల మీద, దేశ రాజకీయ పరిస్థితుల మీద ఎలాంటి వేదికగా ఉంచబోతుంది? ఒకటి, నేను కానీ మా మిత్రులు, నాతో పాటు మిత్రులు తీసుకురావాలనుకుంటున్న మీడియాకి సంబంధించి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వటం కానీ దాన్ని రేపొద్దున అచీవ్ చేసుకోలేక ఆశాభంగం కావటం కానీ చేయించడం కానీ చేయదలుచుకోలేదు. ఫస్ట్ మాది నేను అనుకుంటుంది ఒక రెగ్యులర్ న్యూస్ ప్లాట్ఫామ్. ఇంతకుముందు ప్రింట్లో పనిచేసాము, ఇప్పుడు డిజిటల్లో పనిచేస్తాం. ప్రింట్లో పనిచేసినప్పుడు ఎట్లాగైతే మేము పనిచేసినంత మేరకు మాకు నిర్ణయాధికారం ఉన్నంత వరకు ఎట్లాగైతే న్యాయంగా సమానత్వ భావనతోటి ఎటువంటి వెకిలితనము, అగ్లీనెస్, చెడు విలువలు లేకుండా ఉండటానికి ప్రయత్నించాము. దీంట్లో కూడా అట్లా ప్రయత్నిస్తాం. దీంట్లో అదనంగా దేనికోసం ప్రయత్నిస్తామంటే ఇప్పుడు వస్తున్న డిజిటల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కూడా యూట్యూబ్ లాంటి అవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా న్యూస్ వీడియో ఛానల్స్ అవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా క్రెడిబిలిటీ ఒక సమస్యగా ఉంటుంది. బికాజ్ ఏంటంటే న్యూస్ పేపర్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్లో, ఈవెన్ న్యూస్ టీవీ లాంటి వాటిలో కూడా ఉన్నటువంటి ప్రాపర్ గేట్ కీపింగ్ అనేది ఈ మీడియాకి లేదు. వాటి స్వేచ్ఛ వల్లనే అంత దుర్మార్గంగా ఉన్నాయని ఇప్పుడు మీడియా వ్యతిరేకులు అంటున్నారు. స్వేచ్ఛ వల్ల దుర్మార్గంగా ఉండక్కర్లేదు, బాధ్యత లేకపోవటం వల్ల దుర్మార్గంగా ఉంటున్నాయి. అట్లా ఉండకూడదు, మనం ఇట్లా ఉండాలి అనే తెలివిడి లేకపోవటం వల్ల అట్లా ఒక సోబర్, రిలయబుల్, క్రెడిబుల్ ఇచ్చే, ఎమోషన్స్ని ఉద్దీపింపజేయటం కాకుండా సమాచారాన్ని ఇచ్చే, అవగాహన ఇచ్చే న్యూస్ మీడియంకు స్పేస్ ఉందనుకుంటున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏమంటాం, రెండు మీడియాల మధ్య వైరం లాంటిది కాదు. సోషల్ మీడియా అనేది ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది, పంచుకునే అవకాశం ఇచ్చింది కదా. మనుషులు వాళ్ళ భావాల్ని పంచుకోవడం, ఇంతకుముందు ఎప్పుడు కూడా రాయని వాళ్ళు పంచుకుంటున్నారు. చాలా కొత్త రకమైన కమ్యూనికేషన్ ద్వారాలు తెరిచాయి. మనం చెడు చాలా చెప్పుకుంటున్నాం, కానీ చాలా మంచి కూడా చాలా చేసింది సోషల్ మీడియా. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని స్వీయ నియంత్రణను పాటించగలిగే ఒక క్రమశిక్షణలోకి ఈ న్యూ మీడియా కూడా ఎప్పుడో ఒదుగుతుంది. నేను ఎవరో ప్రభుత్వము, అధికార యంత్రాంగం దీన్ని కంట్రోల్ చేయాలని నేను అనుకోను. కానీ సామాజిక సభ్యతా నియమాలకి, పీర్ గ్రూప్ ప్రెషర్కే అది లొంగి ఉండాలి. అట్లా ఉంటుంది ఎప్పటికొకప్పటికి. అయితే ఇప్పుడు జనం ఎక్కువ ఎందుకు సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారంటే అది ఎక్కువ పంచుకుంటున్నారు. వాళ్ళు ఐసోలేషన్ వల్ల కాదు, వాళ్ళు కొత్త రకం కమ్యూనిటీ. ఇంతకుముందు కమ్యూనిటీస్ అంటే మనకు కళ్ళకు కనిపించేవి, ఈ కమ్యూనిటీస్ కనపడవు. వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా రకరకాల భావ వినిమయానికి కనెక్ట్ అవుతున్నారు. దాంట్లో ఏంటంటే సులువుగా మనుషుల్ని టెంప్ట్ చేసే, ప్రేరేపించే, రెచ్చగొట్టే స్వభావం ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. మేము ఇచ్చేది తెలంగాణ కోసమే కాదండి. మా తెలంగాణ అనేది అయిపోయిందనండి. నేను తెలంగాణ వాదం అనేది, తెలంగాణ తీసుకొచ్చిన వాల్యూస్ కంటిన్యూ అవుతాయి, కానీ మేము పెట్టబోయేది మొత్తం తెలుగు ప్రాంతాలకన్నిటికీ. వీలైతే రేపొద్దు సక్సెస్ అవుతే ఇతర భాషల్లో కూడా చేద్దామని ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా సమయాన్ని ప్రజాతంత్ర కోసము మీరు కేటాయించినందుకు. మీ ప్రయత్నము డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మేము
చాలా ప్రగాఢంగా ఆశిస్తున్నాము. అట్లానే మీరు చెప్పినటువంటి అంటే వర్తమాన రాజకీయ అంశాలలో ఆలోచించవలసినటువంటి అంశాలు, బాధ్యత పడాల్సినటువంటి అంశాలు, ఒకసారి వెనక్కి తిరిగి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశాలు. అది ఏ వర్గంలో ఉన్నాము అనేది కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసినటువంటి అంశాలు ఉన్నాయి. మీ కలం మరింత పదునుగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు కత్తి గొప్పదా కలం గొప్పదా అనేటటువంటి ఇవి డిబేట్లు పెట్టేవాళ్ళు స్కూల్స్లో. అప్పుడు తెలిసి తెలియక కలమే గొప్పది అని కొంతమంది అంటే కత్తి గొప్పది అనేవాళ్ళు. కానీ ఎప్పటికైనా కానీ కలమే గొప్పది అనేటటువంటిది మీలాంటి వాళ్ళు రుజువు చేస్తూనే ఉన్నారు. మనందరం కూడా అదే దారిలో ఉన్నటువంటి వాళ్ళమే. సో ఇది ఈనాటి సంభాషణ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రజాతంత్ర వైపు నుంచి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.